దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమున ప్రభు పేరిట శుభాలు తెలియచేస్తూ ఉంటున్నాను. దేవుడు మనకిచ్చినటువంటి మరొక గొప్ప అవకాశము. ఈ ఉదయకాలమున ప్రభువును మనం స్తుతించుట, ప్రభువును గణపరచుట దేవుడు మనకిచ్చిన భాగ్యంగా అనుదినం ఎంచుకుంటున్నాము. మరి గతంలో కూడా నేను యోనాని గురించి కొన్ని విషయాలను మీకు చెప్పడం జరిగింది. దాన్ని కంటిన్యూ చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. యోనా సముద్రంలో పడవేయన స్థితి వరకు చెప్పాను. తిరిగి దైవ సేవకులు నశించడం దేవునికి ఎంత మాత్రము కూడా ఇష్టం లేదు. కానీ ఆ సముద్రంలో పడవేసే ముందే ఒక తిమింగలమును దేవుడు సిద్ధపరిచి ఒక పెద్ద చాపతో ముందే మాట్లాడాడు. ఇదిగో నా పలాని సేవకుడు యోనా ఇన్ని గంటలకు ఇన్ని నిమిషాలకు సముద్రంలో పడవేస్తున్నా, అతను మింగాలి. అతను మింగిన తర్వాత నువ్వేమి కూడా తినకూడదు. 3 దినములు నువ్వు ప్రయాణము చేసి ఆయన వ్యతిరేకంగా నినివే పట్టణమునకు వెళ్ళకుంటే తర్సీసుకు వెళ్ళాడు గనక నువ్వు ఆయన మరలా నినివే పట్టణమున ఒడ్డునికి వెళ్ళి అతన్ని క్రక్కాలి అని చెప్పి తిమింగములతో మాట్లాడాడు. తిమింగలం అవునన్నట్లుగా తలూపి ఆ యొక్క ప్రవక్త అయిన యోనాను మింగి ఆ నినివే ఒడ్డుకు తీసుకొని వెళ్తా ఉంది. ఆ వెళ్తున్నప్పుడు యోనా అనుకుంటున్నాడు, నేను చాలా దేవునికి వ్యతిరేకంగా జీవించాను, దేవుని మాట ధిక్కరించాను గనక ఇక నేను చనిపోతున్నాను అనుకుంటున్నాడు. ఆ చాప కడుపులో ఆ పేగులు తాకి నన్ను నాచు చుట్టుకుంటుంది, నేను సముద్రపు అడుగు భాగానికి వెళ్తున్నాను అనుకునే టైంలో ఆ నినివే ఒడ్డున ఆ తిమింగలం కక్కి వేసినప్పుడు అప్పుడు కళ్ళు తెరిచి చూస్తే నినివే పట్టణం. అప్పుడు వెళ్ళి ఆ నినివే పట్టణానికి మరి దేవుడు చెప్పిన మాటలు ప్రకటించి ఆ పట్టణం పాడైపోవాలని చూస్తా ఉన్నాడు. చూస్తా ఉన్నప్పుడు అక్కడ జరిగిన సంగతి ఏంటంటే, ఎప్పుడైతే యోనా ప్రకటించాడో మరి రాజులు, అధికారులు సింహాసనమును దిగి, చంటి పిల్లలు, గొప్ప పేదని లేకుండా పశువులు, చంటి పిల్లలకు తల్లులు పాలివ్వకుండా, జంతువులకు, పశువులకు మరి వారి పశువులకు నీళ్లు పెట్టకుండా వారు ఉపవాస ప్రార్థన చేసినట్లుగా వారి వస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఎప్పుడైతే యోనా ప్రకటించాడో ఈ పట్టణానికి దుర్గతి కలుగుద్ది, ఈ పట్టణాన్ని దేవుడు కాల్చివేయబోతున్నాడు చెప్పినప్పుడు జనులందరూ దేవుని మాటకు లోబడి పశ్చాత్తాపడి చూస్తా ఉన్నాడు. యోనేమో ఎప్పుడు కాలిపోద్దా దేవుడు చెప్పాడని చూస్తా ఉన్నాడు. కానీ యోనా ఆడ కూర్చొని చూస్తున్నప్పుడు యోనాకు ఒక సొర చెట్టును మొలిపించి మంచి నీడనిస్తే గాఢ నిద్రపోయాడు యోనా. నిద్రపోయినప్పుడు మరలా దేవుడు ఏం చేశాడు, వెంటనే ఆ సొర చెట్టును పురుగును పంపించి కొట్టేశాడు. ఎండ రాగానే దిగ్గున లేచాడు. లేచి ఏంటి దేవుడు నిజంగా అంతలోనే మొలిచి సొర చెట్టు ఇంతలోనే ఎండిపోయిందంటే అప్పుడు అడుగుతా ఉన్నాడు. యోనా సనుగుతా ఉంటే, బాధపడతా ఉంటే, ఆఫ్టర్ 1 గంటలో మొలిచి నీకు నిద్రించిన ఈ సొరసెట్టు విషయంలోనే నువ్వు ఇంత ఆలోచన చేస్తే 1,20,000 మంది నా ప్రజలను నేను ఎలా నశింప చేయాలి? వారు పశ్చాత్తాపడి వారు ప్రార్థన చేసుకున్నారు గనక వారిని రక్షించడం సరికాదని చెప్పి యోనాతో మాట్లాడడం జరిగింది. అవును ప్రియ సంగమా, నిజంగా మనం తలంచినట్లు కాదు. యోనా అనుకున్నాడు, అందుకే నేను పోలేదు, నువ్వు ఇట్లా చేస్తావని నాకు తెలుసన్నట్లుగా చూస్తా ఉన్నాడు. ఎవరైనా సరే ఎలాంటి పరిస్థితులైనా తెలిసే ప్రభువును వేడుకుంటే, నిజంగా ప్రభువుని ప్రార్థిస్తే ప్రభువుకు ఈ భూమి మీద అసాధ్యమైన కార్యం అంటూ ఏది లేదని మనం గమనించాలి. మనకెన్ని శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కొన్నిసార్లు ప్రభువు మనకు దూరమైన జ్ఞాపకం ఉంచుకొని మరలా జ్ఞాపకం చేసుకొని ఏ విషయంలో కృంగిపోతున్నామో, ఏ విషయంలో నలిగిపోతున్నామో, ఏ విషయంలో మన ఆత్మీయ జీవితం తక్కువైందో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే మరలా తను ఆశీర్వదించడానికి, తన పరిశుద్ధపరచడానికి, తను వాడుకోవడానికి ఆయన దినమెల్లా చేతులు చాపి మన వైపు చూస్తున్నాడనే విషయాన్ని ఎన్నడూ కూడా మరిచిపోకూడదు ప్రియులారా. కనుక ఈ ఉదయకాలమున యోనా అనుకున్నాడు, వాళ్ళు పాడైపోవాలి, వాళ్ళు నశించిపోవాలి, ప్రభు చెప్పాడు కదా అనుకున్నాడు. కానీ ప్రభు పశ్చాత్తాపడి మారు మనసు ఆ ప్రజలు పొంది తిరిగి ఆ పట్టణాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు.
దీనిని బట్టి ఈ ఉదయకాలమున ఎటువంటి సమస్యలు మనకు వచ్చినా మనం ప్రభు పాదాల దగ్గరకు వచ్చి కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేస్తే మనకు జవాబిస్తాడు. ఎవరం కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఎవరం కూడా కృంగిపోవాల్సిన లేదు, ఎవరు కూడా చింతపడాల్సిన అవసరం లేదు. మన చింత యావత్తు ప్రభు మీద వేసి మనం ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నాయనా నినివే పట్టణాన్ని తండ్రి పాడు చేస్తానని నీవు దయగలిగి వారి యొక్క పశ్చాత్తాపను బట్టి, వారి యొక్క ప్రార్థన నాయన ఉపవాసం బట్టి, మీరు రక్షించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో యోన ఎంతగానో కోపడుతున్నప్పుడు యోనాకు నాయన సొర చెట్టును మూలిపించి తన జ్ఞానోదయం కలుగజేసిన దేవుడు ప్రభా. కనుక ఈ ఉదయకాలమున ఎన్నోసార్లు మీ జీవితంలో మాకు తెలియకుండానే మేము తప్పిపోయి ఉంటాం, మాకు తెలియకుండానే మీకు దూరం అవుతున్నాం. క్షమించండి ప్రభా, దగ్గరికి చేర్చుకోండి, మరలా మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ ఉదయకాలమున ఈ మాటలను బట్టి మా ప్రభా మా జీవితాల్లో మేము గ్రహించే విధంగా కృప చూపెట్టి మమ్మల్ని ఆశీర్వదించి బలపరిచి నిలబెట్టి నీ మహిమ కొరకు వాడుకోనమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.